యంగ్ టైగర్ ఎన్టీఆర్, అందాల తార కాజల్ అగర్వాల్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బాద్‌షా'. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాకి థమన్ సంగీతం ఓ అసెట్‌గా నిలిచింది. 2012 మార్చి 18న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లాప్తో ప్రారంభమైన 'బాద్‌షా' 2013 ఏప్రిల్ 5న విడుదలై విజయపథంలో పయనించింది. అఫీషియల్ పేపర్ యాడ్స్ ప్రకారం 'బాద్‌షా' సినిమా ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు మరియు శత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 50 రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే 60 కేంద్రాలలో 'బాద్‌షా' సినిమా అర్ధశత దినోత్సవం జరుపుకుంది. ఆ కేంద్రాల వివరాలు: నైజాం ఏరియా, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా 70mm, కూకట్పల్లి శివపార్వతి, దిల్సుఖ్ నగర్ మెగా, వరంగల్ రాధిక, ఖమ్మం శ్రీ తిరుమల, కరీంనగర్ వెంకటేశ్వర, నిజామాబాద్ లలిత మహల్, మహబూబానగర్ వెంకటేశ్వర, షాద్ నగర్ పరమేశ్వర, వైజాగ్ ఏరియా వైజాగ్ శరత్, గాజువాక కన్య, అనకాపల్లి ప్రతిసాయి, విజయనగరం హిమగిరి, ఈస్ట్ గోదావరి ఏరియా రాజమండ్రి మేనక, కాకినాడ మయూరి, అమలాపురం వెంకటరమణ, మండపేట కృష్ణ, వెస్ట్ గోదావరి ఏరియా ఏలూరు సాయిబాలాజీ, పాలకొల్లు శ్రీనివాస కాంప్లెక్స్, కృష్ణా జిల్లా విజయవాడ రాజ్, మచిలీపట్నం సిరి వెంకట్, గుడివాడ శరత్, గుంటూరు జిల్లా గుంటూరు నాజ్ రీలక్స్, తెనాలి స్వరాజ్, ఒంగోలు బీవీఎస్, నరసరావుపేట రవి కళామందిర్, చిలకలూరిపేట శ్రీనివాస, బాపట్ల విజయకృష్ణ, నెల్లూరు జిల్లా నెల్లూరు నర్తకి, కావలి స్రవంతి, నాయుడుపేట శ్రీనివాస, కోట అరుణ, చిత్తూరు జిల్లా తిరుపతి ప్రతాప్, మదనపల్లి సిద్ధార్థ, చిత్తూరు ఎంఎస్ఆర్, శ్రీకాళహస్తి సాయిరాం, పలమనేరు రంగమహల్, పీలేరు అజంతా, కుప్పం ఎస్ఆర్ఎం, కడప జిల్లా కడప అప్సర, ప్రొద్దుటూరు వెంకటేశ్వర, పులివెందుల లక్ష్మి, రాయచోటి సాహిత్య, కోడూరు లక్ష్మీ ప్యారడైజ్, జమ్మలమడుగు సిఎన్ఆర్, బద్వేల్ ఎంసి శేఖర్, కూర్మనిడ్ల వెంకటేశ్వర, అనంతపూర్ జిల్లా అనంతపూర్ గౌరీ, హిందూపూర్ విష్ణు, ధర్మవరం లక్ష్మీనారాయణ, గుంతకల్లు చైతన్య, గూటి కేపీఎస్ మూవీల్యాండ్, కర్నూలు జిల్లా కర్నూలు ఆనంద్, ఆదోని సత్యం, నంద్యాల ప్రతాప్, ఎమ్మిగనూరు శివ, డోన్ సేగు, ఆలగడ్డ శ్రీరామ, కోయిలకుంట్ల పాండురంగ, బళ్ళారి ఏరియా బళ్ళారి శివ. ఇప్పుడు 100 రోజుల విషయానికి వస్తే డైరెక్ట్ సెంటర్స్ 4: షాద్ నగర్ పరమేశ్వర, మదనపల్లి సిద్ధార్థ, ఆదోని సత్యం, ఆలగడ్డ శ్రీరామ. షిప్పింగ్ సెంటర్ తిరుపతి తేజ. డియర్ వ్యూయర్స్, అప్పట్లో 'బాద్‌షా' సినిమాని మీరు ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.